నిర్మల్ జిల్లా ప్రజలందరికీ నమస్తే. జై బీసీఎస్ ఎస్టీ తెలంగాణ. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉద్దేశం, రేపు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గౌరవశ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి బహిరంగ సభ, ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ బహిరంగ సభ ఉంది. సాయంత్రం 5 గంటలకి నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం, నిర్మల్ నియోజకవర్గం, ముదోల్ నియోజకవర్గం, ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడికి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం. అణగారిన వర్గాల్లో అధికారం రావాలని, ఎవరి కులం ఎంతో వారికంతా వాటా, సబ్బండ కులాలు ఏవైతే బీసీఎస్సీ ఎస్టీ కులాలు ఉన్నాయో ఆ ప్రతి కులం యొక్క వాటాను ఈ ప్రభుత్వాల మీద, పాలక వర్గాల మీద ప్రశ్నించడానికి, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసం ప్రతి జిల్లాలో జరుగుతున్న ఈ జేఏసీ సభలు తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా జరుగుతుంది కనుక మన బిడ్డలు భవిష్యత్ తరాల కోసం బీసీఎస్సీ ఎస్టీలు చైతన్యం కావాలి. అట్టడుగు వర్గాలకు అధికారం రావాలంటే మనం మన సభల్ని విజయవంతం చేసుకోవాలి. కాబట్టి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి సభ రేపు మరీ చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి రేపు సాయంత్రం 5 గంటలకు, అంటే 27 తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకి మినీ ఎన్టీఆర్ స్టేడియం ఛత్రపతి సంభాజీ మహారాజ్ ప్రాంగణంలో మరి వారి బహిరంగ సభ జరగబోతుంది. కాబట్టి నిర్మల్ జిల్లా, ముఖ్యంగా నిర్మల్ టౌన్ ప్రజలు, ఇక్కడ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల మెజారిటీ పాపులేషన్ ఉంటే 10% లేనటువంటి ఇక్కడ రెడ్లు క్రమంగా వరుసగా ఎమ్మెల్యేలుగా అవుతూ ఉన్నారు. మరి ఇక్కడ ముదోల్లో అదే పరిస్థితి. అదేదో ఖానాపూర్ ఎస్టీ కాబట్టి అక్కడ ఏదో రిజర్వేషన్లో ఆ సీటు ఎస్టీలకు వస్తుంది, లేకపోతే అది కూడా రెడ్డో రావో ఓ వెలుమదరమో అయ్యేది. మరి 10% లేని రెడ్లు నిర్మల్ని వెళ్తూ ఉంటే 90% ఉన్న బీసీఎస్సీ ఎస్టీలో మనం ఓట్లేసే బానిసలుగా ఉందామా? మరి తేల్చుకుందాం రేపటి సభ ద్వారా తేల్చుకుందామని చెప్తా ఉన్నాం. ఈ అగ్రకుల ఆధిపత్య వర్గాలకి, ఈ ఆధిపత్య వర్గాల పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లతో పోటీగా సై అంటే సై అని భవిష్యత్తులో రాజకీయ యుద్ధం చేయడానికి మనం సిద్ధం కావాలా. అందుకే యుద్ధం చేయాలి. మరి సిద్ధం, యుద్ధం ఈ రెండు రేపటితో తేల్చుకుందాం. ఒకటి భారీ బహిరంగ సభ జరగబోతుంది కాబట్టి దాదాపు 15 నుంచి 20 వేల మంది జనం రాబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా రావాల్సింది కోరుతా ఉన్నాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అణగారిన వర్గాలే కాకుండా అందులో ఉన్న విద్యావంతులు, బుద్ధిజీవులు, మేధావులు, యువత, విద్యార్థి లోకం అందరూ కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.